హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. చంద్రబాబు గారు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని. అంటే ఇది సంచలనమైన నిర్ణయం అనటం కంటే కూడా ఒక వినూత్నం అందామా, లేకపోతే హుందాతనంతో కూడిన నిర్ణయం అందామా? హుందాతనంతో కూడిన నిర్ణయమే అనాలి. ఎందుకంటే అక్కడ బలం తక్కువ ఉంది. తక్కువ ఉన్న చోట నిలబెట్టి గెలిపించుకుంటుంది. అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూటమి తమ అభ్యర్థిని గెలిపించుకుంటుంది, అందులో డౌట్ లేదు. కానీ ఆ గెలిపించుకునే క్రమంలో అనేకమైన డ్రామాలు ఆడాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఒక ఎమ్మెల్సీ కోసం మనం ఇంత చేయాల్సిన అవసరం ఉందా? అక్కడ బలం లేనప్పుడు ఆ పార్టీకి వదిలేస్తే బెటర్ అన్న నిర్ణయానికి చంద్రబాబు గారు వచ్చి కూటమి సభ్యులతో చర్చించారట. ఇటు పవన్ కళ్యాణ్ గారితో, పురంధరేశ్వరి గారితో చర్చిస్తే వాళ్ళు కూడా చాలా బెస్ట్ నిర్ణయం తీసుకున్నారు సీఎం గారు అని వారు కూడా అన్నారని మనకున్న సమాచారం. ఎందుకు బలం లేదంటే ఇది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక. ఇది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విశాఖపట్నం అంటే దాంట్లో వచ్చేది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు వస్తారు, నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్లు వస్తారు, అలాగే యలమంచిలి కౌన్సిలర్లు వస్తారు, మిగతా జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు కూడా వస్తారు. వీరందరిలో ఆల్మోస్ట్ 60% బలము వైసీపీకి ఉందనేది ప్రస్తుతం ఉన్న గణాంకాలు చెప్తున్నాయి. అటువంటప్పుడు ఈ 10% నుంచి 15% తిరిగి తమ వైపు తెచ్చుకోవాలి. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడంతా కూడా ఆల్మోస్ట్ అక్కడ కూటమి హవానే నడుస్తుంది కదా విశాఖపట్నం పరిధిలో. అటువంటిప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా మన వైపు వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా మనం గెలుస్తాం, పోటీ పెట్టండి అని చెప్పేసి వాళ్ళంతా కోరినా కూడా చంద్రబాబు గారు చాలా చాలా హుందాతనంతో కూడా నిర్ణయం తీసుకున్నారు. మనం కూడా ఖచ్చితంగా అభినందించి తీరాలి. అప్పట్లో ఉన్న చంద్రబాబు అయినా ఈయన కానే కాదు, చాలా మారారు చంద్రబాబు అని చెప్పాలి. ఉదాహరణకు 2-3 ఇన్సిడెంట్లు మీకు చెప్తా. 2014లో అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచినప్పుడు అక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చిన సందర్భంలో స్టీఫెన్సన్కు ఓటుకు నోటు, ఆయన ఓటెయ్యాలని ఆయనకు డబ్బు ఎరచూపారన్న ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అందులో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొన్నది ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఒక ఎమ్మెల్సీ సీటుకు స్థానం కోసం ఇలాంటి ఇబ్బందులు, అవమానాలు, అనుమానాలు, దర్యాప్తులు, కేసులు ఎన్నో జరిగినాయి. చివరికి కేంద్రం రాజీ చేసిందని. సో అందుకే చంద్రబాబు గారు మనకి హైదరాబాద్ మీద హక్కున్నా కానీ ఇటువైపు వచ్చారని రకరకాల ఆరోపణలు, విమర్శలు కూడా అప్పుడు వైసీపీ చేసింది. ఆ విషయం మనందరికీ తెలిసింది. ఇప్పటికి కూడా వైసీపీ దుబ్బుతూ ఉంటుంది ఆ విషయం మీద. ఇన్సిడెంట్ 1. ఇన్సిడెంట్ 2, 23 మంది ఎమ్మెల్యేలని గతంలో 2014 నుంచి 19 మధ్యకాలంలో చంద్రబాబు గారు 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీ వాళ్ళని తన పార్టీలోకి తీసుకున్నారు. దానివల్ల వైసీపీకి విపరీతమైన మైలేజ్ వచ్చింది. వైసీపీకి డ్యామేజ్ కాల, అది విపరీతమైన మైలేజ్ని తెచ్చిపెట్టింది, సానుభూతిని తెచ్చిపెట్టింది. సో అది కూడా కేవలం పార్టీ నుంచి కొంతమందిని అక్కడి నుంచి లాక్కున్న అంశం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక ఈ మధ్య కాలంలో వైసీపీ గవర్నమెంట్లో కూడా మనం చూసాం. వైసీపీ గవర్నమెంట్లో కూడా 4 వ్యతిరేకంగా ఓటేశారు. వైసీపీ గవర్నమెంట్కే వ్యతిరేకంగా ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఈ ఉదంతాలన్నీ కూడా చూస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారు ఇలాంటి నిర్ణయం ఆయన నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బహుశా వైసీపీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. గెలుపు కావలసినంత నంబర్ తమ దగ్గర ఉన్నా కానీ చివరి నిమిషంలో ఏమైనా జరగచ్చు. కాబట్టి ఇది అధికార పక్షానికి అనుకూలం. సహజంగా ఏముంటుందంటే స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడాను అధికార పక్షానికి అనుకూలంగానే జరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం పైన, ఉదాహరణకు వైసీపీ ప్రభుత్వం ఉందనుకోండి, ఇక్కడ మన మున్సిపాలిటీలు ఎన్నికలు జరుగుతుంటే ఖచ్చితంగా అధికార పక్షాన్ని ఇక్కడ కూడా గెలిపించుకుంటారు. కారణం ఏంటంటే మరి రాబోయే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏది ఉంటే అదే ఉంటే ఇక్కడ నిధులు, విధులు అన్నీ సక్రమంగా జరుగుతాయి కదా, అదొక రీజన్. రెండోది అధికారం ఆల్రెడీ వాళ్ళకు ఉంది కాబట్టి తిమ్మిని బమ్మిని చేయగలుగుతారు, ఇదొక రెండో రీజన్. కాబట్టి ఇప్పుడు కూడా అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తిమ్మిని బమ్మిని చేసి ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా కూటమి ప్రభుత్వానికి ఉంది. బహుశా అలాంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా
వ్యతిరేకించే అవకాశం ఉండుంటది. ఒకవేళ పోటీ చేస్తామంటే ఆయన కూడా వద్దు అని వారించే అవకాశం ఉండుంటది. కానీ ముందస్తుగానే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవటం అనేది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అటు ఎమ్మెల్యేలుగా సంబంధించి ఎన్నుకునే ఎమ్మెల్సీ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నుకునే ఎమ్మెల్సీ కావచ్చు, ఖచ్చితంగా పోటీ అవకాశం లేదు అనుకున్నా కానీ అధికార పక్షం పోటీ చేయటం, డామినేట్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, డబ్బులతో కొనేయడం, రకరకాల ప్రలోభాలు పెట్టడం, గెలవటం ఇది రివాజ్గా మారింది చాలా కాలంగా. దానికి ఫుల్ స్టాప్ పెట్టారు చంద్రబాబు గారు. ఆయన్ని మనం ఖచ్చితంగా అభినందించి తీరాలి. సో గత ప్రభుత్వాలకు భిన్నంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తోంది అనడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎందుకు అంత 60% బలం ఎందుకుంది వైసీపీకి అంటే మనం 2-3 అంశాలు మనం మాట్లాడుకోవాలి. అసలు మీరు అబ్జర్వ్ చేయండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు కనీసం పోటీ చేయడానికి కూడా భయపడి పోటీ చేయని పరిస్థితి. దాడులు చేసింది వైసీపీ గతంలో. దాడులు చేసి రక్తపాతం సృష్టించి వాళ్ళ బీఫాములు చించేసి నానా యాగి చేసింది గతంలో వైసీపీ గవర్నమెంట్. సో భయభ్రాంతులకు గురి చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని పోటీ కూడా చేయలేకుండా చేసింది. అంత దుర్మార్గంగా వ్యవహరించింది వైసీపీ. కానీ అప్పుడు జన సైనికులు మాత్రం ఎక్కడ వెరవకుండా నిలబడి చాలా చోట్ల సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలవటం అనేది ఆ రోజు ఒక రికార్డ్ అని చెప్పాలి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈ 60% ఆ రకంగా వచ్చింది వీళ్ళకి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కావచ్చు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు. అందుకే వైసీపీకి కాస్త ఆధిక్యం ఉన్నది. అలాంటి చోట్ల మనం అనవసరంగా పోటీ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ ప్రలోభాలు పెట్టి మళ్ళీ మన పార్టీలకు తెచ్చుకొని మనం గెలిచి ఏం సాధిస్తాం? మళ్ళీ అది వైసీపీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం బలం లేకున్నా మా వాళ్ళని తీసుకొని గెలిచారన్న అపప్రద వస్తుంది. అలాంటిది ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని ఈసారి కూటమి బలంగా నిర్ణయించుకుంది. ఆ మేరకు చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఏమైనా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం చాలా రాజకీయాల్లో స్వాగతించదగిన నిర్ణయంగా మనం చెప్పుకోవాలి.